అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చే ముందు నాకేమనిపిస్తుందంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కానీ, చిరంజీవి గారి ఈవెంట్స్ కానీ, ఆ ఫ్యామిలీలో ఎవరి ఈవెంట్స్కి వచ్చినా సరే నేను డైరెక్టర్ అనేది మర్చిపోతా. ఎందుకంటే పంజాగుట్లో ఇందాక స్వామినాయుడు గారికి అదే చెప్తున్నా. పంజాగుట్లో 2003 మీలాగే ఎంతోమంది ఫ్యాన్స్లో పాటు వచ్చి ఫోటో దిగాను గీతార్ట్స్ దగ్గర. సో చాలా ఆనందంగా ఉంది. నన్ను ఎప్పుడు పిలిచినా మనస్ఫూర్తిగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా వచ్చేస్తాను. నిన్నే చిరంజీవి గారితో ఆల్మోస్ట్ 2-3 అవర్స్ కూర్చున్నాను. వీక్లో ఒక్కసారైనా మాట్లాడకుండా ఉండను. నేను ఎక్కడున్నా సరే ఎప్పుడు సరే ఫోన్ చేస్తూ ఆయన ఎలా ఉన్నావు బాబీ అంటూ ప్రేమ చూపిస్తున్న చిరంజీవి గారికి ఎప్పుడు లైఫ్ లాంగ్ నేను అభిమాన్నే. రామ్ చరణ్ గారి గురించి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, వారసత్వంలో పుట్టి వారసత్వాన్ని కంటిన్యూ చేయటం అంటే అంత ఈజీ కాదు. తండ్రి ఆస్తి ఇస్తే దాన్ని ఏదైనా వ్యాపారం చేయొచ్చు, కానీ పేరుని పాడైపోకుండా దానికి 100 times ఫార్ బెటర్ గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళిన రామ్ చరణ్ గారు ఎంతో బాధ్యతని, అంటే ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత కల్ట్ ఫ్యాన్స్ని క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. సో ఆయన కూడా రామ్ చరణ్ గారు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాన్నగారి పేరుని, బాబాయ్ గారి పేరుని నిలబెడుతూ ముందుకెళ్తున్న చరణ్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చరణ్ గారు. త్వరలోనే తప్పకుండా మీతో ఒక అద్భుతమైన కథతో వస్తాను, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి పిలిచిన స్వామినాయుడు గారికి అలానే శివచేరికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరి తరపున మళ్ళీ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.